హలో వ్యూవర్స్, ఇన్ దిస్ వీడియో నేనైతే టీసీఎస్ ఎన్క్యూటీ షిఫ్ట్ 2 క్వశ్చన్స్ అయితే చెప్తాను. సో టీసీఎస్ ఈజ్ రిపీటింగ్ ది సేమ్ ప్యాటర్న్ ఇన్ ఎగ్జామ్. సో షిఫ్ట్ 1లో ఫేజ్ 1లో షిఫ్ట్ 2 ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ నేనైతే చూసానో అదే క్వశ్చన్స్ మళ్ళీ టీసీఎస్ ఎన్క్యూటీ ఫేజ్ 2లో కూడా వచ్చాయి. I collected these questions from my friend. So before going to this video, if anyone not subscribed to my channel, please subscribe it and click the bell icon also. Then only you will receive my videos in the form of notification. I will update every video. So if you have any doubts, please comment in comment box. Let's begin our video. So these are the TCS questions that are asked in shift 2. So I will tell you how to answer all the questions. So whenever we are solving simplification problems, we have to always use calculator which are provided in TCS and QT. So calculator అయితే యూజ్ చేయండి. సో ఇన్ దిస్ క్వశ్చన్ దే ఆర్ గివెన్ స్క్వేర్ రూట్ కూడా క్యాలిక్యులేటర్లో అయితే ఉంటుంది. సో 18 ఇంటూ 4 ఇంటూ 72 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3136. Now I will solve this. 1836, that will be equal to y plus 68. సో మనం టీసీఎస్ ఎంక్యూటీలో స్క్వేర్ రూట్ ఆఫ్ 3136 ఎలా కొట్టాలంటే ముందు మనం 3136 వాల్యూ వేసుకుని అదే క్యాలిక్యులేటర్లో 3136 వాల్యూ టైప్ చేసి సో నెక్స్ట్ ఒక దిక్కున ఇలా స్క్వేర్ రూట్ అని ఉంటుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేసి ఈక్వల్ టు కొడితే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ వాల్యూ అయితే వస్తుంది. సో అలా అయితే మీరు వాల్యూ అయితే ఫైండ్ చేయండి. సో నెక్స్ట్ టైం వచ్చింది y ఈక్వల్ టు 68 కదా. సో ఈ 68 వాల్యూని మనం ఈ సైడ్కి తీసుకొచ్చేస్తే అప్పుడు వాల్యూ ఏమవుద్దంటే 18 ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 3136 వాల్యూ వచ్చేసి 56 అయితే వచ్చింది. సో ఈ 68ని పక్క తీసుకొచ్చేస్తే ఇక్కడ -68 అవుద్ది. ఇదంతా ఇంటూ అనమాట ఈక్వల్ టు y. సో ఇది క్యాలిక్యులేటర్ మనం టైప్ చేస్తే సో ఆన్సర్ అయితే వస్తుంది. సో అలా అయితే మీరు టైప్ చేయండి. నెక్స్ట్ వన్ ఈస్ 2 men can complete a piece of work in 15 days. How many men required to complete work in 5 days? సో 2 men complete the work in 15 days. టోటల్ వర్క్ వచ్చేసి 2 into 15 అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ 30. టోటల్ వర్క్ వచ్చేసి 30 వచ్చింది. సో మరి మనల్ని ఏమడుగుతున్నారు, హౌ మెనీ మంత్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ 5 days. 5 daysలో ఎంతమంది 5 daysలో కంప్లీట్ చేయడానికి ఎంతమంది కావాలని అడుగుతున్నారు. సో టోటల్ వర్క్ వచ్చేసి 30 వరకు, ఈ 30 వరకు 5 daysలో కంప్లీట్ చేయాలంటే సో 30 డివైడెడ్ బై 5 days ఈక్వల్ టు ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకి హౌ మెనీ మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్, 6 members are required. So this is answer for this question. And next question is selling price of the particular product is this much and the seller sells that product at the loss of 13%. What is the selling price to gain 14% of profit? So ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 13,850 అండ్ అట్ ది లాస్ ఆఫ్ 13%. సో మన కాస్ట్ ప్రైస్ ఇనిషియల్గా 100% ఎజ్యూమ్ చేసుకోవాలి. సో 100%. సో సెల్లింగ్ ప్రైస్ 13% లాస్తో సెల్ చేశారు కాబట్టి మనకు అప్పుడు ఎంత అవుద్ది, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 87% అవుద్ది. సో 13,850 ఈక్వల్ టు 87%. ఓకే, 87%కి అయితే సెల్లింగ్ ప్రైస్ అవుద్ది. ఇప్పుడు 14% గెయిన్. సో 14% గెయిన్ అంటే మనకి కాస్ట్ ప్రైస్ కంటే 14% ఎక్కువ ఉండాలన్నమాట. సో కాస్ట్ ప్రైస్ అనేది 100%, 14%కి వెళ్తే 114% అవుద్ది. సో 114%. సో దిస్ ఈస్ వాట్ ఈస్ యాక్చువల్లీ ఆస్కింగ్ ఇన్ క్వశ్చన్. 480 50 ఇంటూ 114 డివైడెడ్ బై 87. సో మనం ఈ వాల్యూ కనుక్కుంటే మనకి 14%కి ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఆన్సర్ అయితే వస్తుంది. సో అనదర్ క్వశ్చన్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఇన్కమ్
is 5:8 ratio and expenditure is 1:4. Saving of both are 45,000. Find the expenditure of B. సో సేవింగ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కదా. సో ఆ ఫార్ములా ద్వారా మనం అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే కనుక్కోవాలి. సో మనకి సేవింగ్స్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కదా. సో మనకి ఇన్కమ్ వచ్చేసి ఇది, ఎక్స్పెండిచర్ వచ్చేసి ఇది. సో let I am assuming this is x, this is y. ఓకే, సో ఏ యొక్క సేవింగ్స్ అయితే నేను కనుక్కుంటున్నాను ఇప్పుడు. ఏ ఈక్వల్ టు ఏ యొక్క సేవింగ్ వచ్చేసి 5x మైనస్ ఎక్స్పెండిచర్ y. దిస్ ఈస్ ఏ's సేవింగ్స్ అండ్ కమింగ్ టు B సేవింగ్స్, B ఈక్వల్ టు 4y. This is B savings. So saving of both equal to 4,000, 45,000. So now when I am plus this both A and B, so that will be saving of both A and B. ఇప్పుడైతే నేను ఇక్కడ మళ్ళీ రాస్తాను. both total will be 45,000. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, బి యొక్క ఎక్స్పెండిచర్ కనుక్కోవాలి. సో బి యొక్క ఎక్స్పెండిచర్ కనుక్కోవాలంటే ఈ 2ని యాడ్ చేసండి, ఈ 2 యాడ్ చేసండి. సో దెన్ వీ విల్ గెట్ 5 + 8 ఈక్వల్ టు 13x మైనస్ 5y. దట్ విల్ బి ఈక్వల్ టు 45,000. ఓకే, సో మనకి ఇక్కడ సింప్లిఫికేషన్ చేసుకోవడానికి ఎక్స్ వాల్యూ తెలీదు, వై వాల్యూ తెలీదు. సో అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే x ఈక్వల్ టు వై అనేది ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. సో యూ క్యాన్ ఎజ్యూమ్ ఎనీథింగ్. సో నౌ ఐ ఆమ్ ఎజ్యూమింగ్ x ఈక్వల్ టు వై బికాస్ ఐ డోంట్ హ్యావ్ x వాల్యూ అండ్ y వాల్యూ ఆల్సో. సో వెన్ ఐఎమ్ ఎజ్యూమింగ్ లైక్ దట్, దిస్ విల్ బి x ఈక్వల్ టు దిస్ విల్ బి y అవుద్ది, ఇదైతే y అవుద్ది. సో దెన్ 13y మైనస్ 5y that will be equal to 8y. So 8y equal to 45. So when you calculate, when you bring this 8 into this side, that will be equal to like this. So when you calculate this value, you will get answer for this question. Next one is in this question it is given as certain language television plays video can be written as TISICA and Rahul plays games. So that will be written as C high and play. Code for play. ప్లేకి కోడ్ ఎలా రాయాలో మనల్ని అడుగుతున్నాడు. సో ఈ రెండాటిలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్లే అనేది కామన్గా ఉంది. సో ప్లే ఈజ్ కామన్ వర్డ్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. అలాగే ఇందులో కామన్గా ఉన్నది ఏదో చూసుకుని అదే పెడితే మనకి ఆన్సర్ అవుద్ది. ఇందులో ఎస్ఐ అనేది కామన్గా ఉంది అండ్ ఇందులో కూడా ఎస్ఐ కామన్గా ఉంది. సో ఈ బోత్ దాటిలో ఎస్ఐ కామన్గా ఉంది కాబట్టి ఆన్సర్ విల్ బి ఎస్ఐ. దిస్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ mean mode ratios. Mean mode ratio, whenever we are calculating mean and mode ratio, we should have to know about formula for mode formula వచ్చేసి 3 median 2 mean. ఓకే, 3 median minus 2 mean, దిస్ ఇస్ మోడ్ ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా మనం అయితే దీనికి ఆన్సర్ అయితే కనుక్కోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఈ మీన్ వాల్యూ ఈక్వల్ టు 3 అండ్ మోడ్ వాల్యూ ఈక్వల్ టు 5. సో మోడ్ మనకి ఫార్ములా ప్రకారం మోడ్ ఈక్వల్ టు 5 కదా, 5 ఈక్వల్ టు 3 మీడియన్. 3 మీడియన్ అంటే మనకి మీడియన్ వాల్యూ కనుక్కోవాలి, ఇంకా రాలేదు. సో మీడియన్ కనుక్కోవాలి, తెలీదు. ఇక్కడ మీడియన్ ఇచ్చాడు కదా, సో మీడియన్ మనకి తెలీదు. నెక్స్ట్ మైనస్ 2 మీన్. 2 మీన్ వచ్చేసి 2 into 3. 2 into 3. So 2 mean వచ్చేసి 2 into 3. When I calculate this, 5 equal to 3 median minus 6. సో ఈ 6 అయితే మనం ఈ పక్క తీసుకొచ్చేద్దాం. 11 equal to 3 median. సో ఈ 3 అయితే నేను ఈ పక్క తీసుకొచ్చేస్తున్నాను. అప్పుడు ఏమవుద్ది, మీడియన్ ఈక్వల్ టు 11/3
మనల్ని ఏ రేషియో కనుక్కోమన్నాడు, మోడ్ అండ్ మీడియన్ రేషియో. మోడ్ వాల్యూ మనకి ఆల్రెడీ తెలుసు, మోడ్ వాల్యూ ఈక్వల్ టు 5. సో 5:11/3. I will brought this number to this side. So then the mode and mean ratio will be 15:11. So mode and mean ratio 15:11. This is our answer for this question. ఈ క్వశ్చన్లో ఇది వెరీ ఈజీ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏమడిగాడు, హిందీ ఎన్రోల్ స్టూడెంట్స్ ఆర్ 12 బాయ్స్ అండ్ 13 గర్ల్స్. నాట్ ఎన్రోల్ స్టూడెంట్స్ 19 బాయ్స్ అండ్ 16 గర్ల్స్. Total number of Hindi boys, you can make sure this Hindi boys. So Hindi boys are 12 boys. 12 is the correct answer for this question. Very easiest question it is. And next one is this is questions వచ్చేసి వెర్బల్ ఎబిలిటీ సంబంధించినవి. వెర్బల్ ఎబిలిటీలో సెవెనిటీ మీనింగ్ అయితే అడిగారు, అండ్ హ్యూమన్ సైకాలజీ పారాగ్రాఫ్ ఒకటి, హార్మ్ పారాగ్రాఫ్ ఒకటి, అండ్ ఫుడ్ ఎక్స్పోర్టింగ్ ఎన్విరాన్మెంట్ హార్మ్ పారాగ్రాఫ్ ఒకటి, సెంటెన్స్ ఆర్డర్ నియర్లీ 6 క్వశ్చన్స్ అయితే అడిగారంట. సో యూ కెన్ ప్రిపేర్ వెల్ ఫర్ దిస్ క్వశ్చన్స్ ఆన్ దీస్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీజనింగ్లో మనం ఏమడిగాడు, హౌ మెనీ టీచర్స్ వితౌట్ ఇంక్లూడింగ్ గేమర్స్ అండ్ స్టూడెంట్స్. సో దిస్ ఇస్ టీచర్స్, దిస్ ఇస్ గేమర్స్ అండ్ దిస్ ఇస్ స్టూడెంట్స్. వితౌట్ ఇంక్లూడింగ్ గేమర్స్ అండ్ స్టూడెంట్స్, గేమర్స్ వచ్చేసి వీళ్ళు కదా. సో ఇది ఎక్కడ, సో ఇక్కడ వాల్యూ అయితే తెలీదు. సో ఈ వాల్యూ తీసేయాలి, ఈ వాల్యూ తీసేయాలి, ఈ వాల్యూ కూడా తీసేయాలి. సో వితౌట్ దీస్ వాల్యూస్ హౌ మెనీ టీచర్స్ అని అడిగాడు. సో ఎంతమంది టీచర్స్ ఉన్నారు, 36 టీచర్స్ ఉన్నారు. సో 36 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కోడింగ్. సో కోడింగ్లో మనకి షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. సో దిస్ ఇస్ మీడియం క్వశ్చన్ విచ్ ఇస్ 60 minutes, అండ్ దిస్ ఇస్ ఈజియెస్ట్ క్వశ్చన్ 30 minutes. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ n ప్రైమ్ నెంబర్స్ అని అడిగాడు. మనకి యాక్చువల్గా ప్రైమ్ నెంబర్స్ లాజిక్ తెలుసు కదా. సో ఇట్ ఈస్ వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లమ్. సో వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. సో ఇన్పుట్ వచ్చేసి 10 ఇచ్చేసాడు అండ్ అవుట్పుట్ 17. ఎలా వచ్చిందంటే, మనం ఇన్పుట్ 10 తీసుకున్నాం కదా, రేంజ్ ఫర్ లూప్ రేంజ్ అనేది 10 తీసుకున్నాం. సో రేంజ్ వచ్చేసి ఎలాగవుద్ది, 1 0 to 10 అవుతుంది కదా, 2 3 4 5 అప్ టు 10 వస్తాయి నెంబర్స్ ఇలాగా. సో ఈ 10 నెంబర్స్లో మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ప్రైమ్ నెంబర్స్ కనుక్కొని ఆ ప్రైమ్ నెంబర్స్కి సమ్ అయితే చేయమన్నాడు. మనం ఇందులో 0 to 10 రేంజ్లో ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 2 3 5 7 ఉంటాయి అన్నమాట. ఇవి ప్రైమ్ నెంబర్స్. ఇవన్నీ సమ్ చేస్తే మనకి 17 వస్తుంది. సో దట్ ఈస్ ద యాక్చువల్ ప్రాబ్లమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఈ క్వశ్చన్ అయితే నాకు అయితే అర్థం అవ్వలేదు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ దిస్. దిస్ ఇస్ యాక్చువల్ క్వశ్చన్స్ ఆఫ్ TCS NQT Shift 2 in phase 2. So if anyone want more about these questions and anything, please comment in comment box. I will definitely do that videos. And if anyone not subscribed to my channel, please subscribe and click the bell icon also. Thank you.